హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్తోని మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా అహంకారం నియంతృత్వం చెల్లవు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేని పాలన గతంలో చూశాం. పాలకులను నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. 75వ గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నట్లు ఒక వార్తను బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి పేపరు నిన్న 75వ గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ స్పీచ్లో అహంకారము నియంతృత్వం చెల్లవు, ప్రజలు తిరస్కరిస్తారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అది ప్రూవ్ అయింది. గత 10 సంవత్సరాల్లో నియంతృత్వము అహంకారపూరితమైన పరిపాలన చేస్తే ఆ పాలకులు నియంత్రించే శక్తి ప్రజలకు ఉంది అనేది రుజువు చేశారు అన్నట్టు ఒక వార్త ప్రధానంగా ఉంది. ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అలా కాకుండా గడిచిన 10 ఏళ్లలో పాలకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించిన తెలంగాణ ప్రజలు, సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టు ఒక ప్రధానంగా వారు గత 10 ఏళ్లలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరుచుకుపడినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అహంకారం నియంతృత్వము ప్రజలు సహించరు, అహంకారాన్ని నియంతృత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనే విధంగా మాట్లాడినట్టు, గత ప్రభుత్వాన్ని విమర్శించిన ధోరణిలో మాట్లాడినట్టు బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. గణతంత్ర వేడుకల్లో నారీశక్తి, దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా కాంటింజెంట్ మార్చ్ ఫాస్ట్, రాకెట్ వ్యవస్థల ప్రదర్శన, బైక్ విన్యాసాలతో సత్తా, మహిళా శక్తిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు, వందే భారతం, నారీ శక్తి పేరిట నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటిన 1500 మంది డ్యాన్సర్లు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ 40 ఏళ్ల తర్వాత వేడుకల్లో మళ్లీ గుర్రపు బగ్గి, మెక్రాన్తో కలిసి కర్తవ్య పథక రాష్ట్రపతి ముర్ము అన్నట్లు ఒక వార్త. నిన్న ఢిల్లీలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవాల్లో రష్యా అధ్యక్షుడు మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారీ శక్తి అంటే మొట్టమొదటిసారి ఆ పరేడ్లో, అక్కడ చేసే పరేడ్లో మహిళలతోనే కంప్లీట్గా మహిళా వ్యక్తులతోనే, మహిళలకు సంబంధించి దాంతోనే చేశారు. అదేవిధంగా వందే భారత్, నారీ శక్తి పేరిట నృత్య ప్రదర్శన కూడా చేశారు. దాదాపు 1500 మంది ఆ డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాల నుంచి. దానికి సంబంధించి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా కాంటింజెంట్లు మార్చ్ పాస్ట్ చేయడం, దానికి సంబంధించి కూడా ఇక్కడ మన శకటం, ఇది తెలంగాణకు సంబంధించిన శకటాన్ని కూడా ఇచ్చారు. ఆకట్టుకున్న తెలంగాణ శకటం అంట. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటానికి చోటు దక్కింది. జయ జయ హే తెలంగాణ పేరిట రూపొందించిన ఈ శకటాన్ని కొమరం భీము, రామ్జీ గోండు, చాకల ఐలమ్మ తదితర పోరాట యోధుల స్ఫూర్తి తెలియజేసేలా తీర్చిదిద్దారు. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్టను తెలియజెప్పేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించడం విశేషం. తెలంగాణకు సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి మన శకటం అక్కడ అనుమతించలేదు. మొట్టమొదటిసారి ఈ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అనుమతించారు. దాంట్లో ప్రధానంగా చాకల ఐలమ్మ, రామ్జీ గోండు, కొమరం భీముకి సంబంధించి ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసేలా, తెలంగాణ యొక్క ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణలో ప్రజల్లో ఉండే ఉద్యమ స్పిరిట్ని తెలియజేసే విధంగా ఆ శకటం ఉన్నట్లు ప్రధానంగా అక్కడ మనకు పిక్చర్లో కూడా కనపడుతుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా. ఇంకొకటి, కాళేశ్వరంపై చెరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి, లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపై వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి, 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి, ఎటు తేల్చుకోలేని విచారణ అధికారులు, చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల అమలుకే నిర్ణయం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ పిక్చర్ కూడా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. దానిపైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక రకమైన ఆదేశాలు ఇస్తున్నట్టు అధికారులకి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం టోటల్ కాళేశ్వరంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల పైన, అన్ని డివిజన్స్ పైన, ప్రతి విషయం పైన సమగ్రంగా విచారణ చేయాలి. ఆ విచారణ నివేదిక కూడా 20 రోజుల్లోనే ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తుంటే, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓన్లీ మేడిగడ్డలో కుంగిన పిల్లలకు సంబంధించి విచారణ చేయండి అని, అంటే విచారణ లిమిటేషన్ చేసే, పరిమితి చేసే పరిస్థితి ఉన్నట్టు. చెరోదారి అన్నట్లు ముఖ్యమంత్రిది ఒక దారి, నీటిపారుదల శాఖ మంత్రిది ఒక దారి అన్నట్లు కాళేశ్వరం పైన ఒక వార్తని ఇచ్చారు. దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు, అతిక్రమణలు, ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపై విచారణలో
విషయంలో ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఏకాభిప్రాయంతో లేరా? దీనిపై సమగ్రంగా లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే మంత్రి మాత్రం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ వరకే విచారణ పరిమితం చేయాలని అంటున్నారా అంటే అవుననే తెలుస్తుంది. ఏకంగా విచారణ అధికారులకు కూడా సీఎం మంత్రి ఎవరి ఆలోచనలకు తగ్గట్లు వారు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ ఒక భాగం మాత్రమేనన్నది తెలియాల్సిందే. దీంతో ఈ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి మాత్రమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావనేది సీఎం భావనగా తెలుస్తుంది. మొత్తం ప్రాజెక్టుపై లోతుగా విచారణ జరిగితేనే వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలన్నింటినీ బహిర్గతం చేసే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ వరకే విచారణకు పరిమితం చేయాలని మంత్రి నిర్దేశించినట్టు సమాచారం. దీంతో విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారులు పరిస్థితి ఎటు పాలుపోకుండా తయారైందని అంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను పాటించాలనే నిర్ణయానికి విజిలెన్స్ అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది కాళేశ్వరానికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఓన్లీ మేడిగడ్డకు సంబంధించి విచారణ చేయండి, దానికే పరిమితం చేయండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతుంటే ముఖ్యమంత్రి సమగ్రంగా విచారణ చేయాలి, గత ప్రభుత్వం చేసిన లోపాలను ప్రజలకు తెలియజేయాలి, బహిర్గతం చేయాలంటే కాళేశ్వరం మొత్తం ఎత్తిపోతల పథకాలకు సంబంధించి అన్ని విషయాలపైన సమగ్రంగా విచారణ చేయాలని చెరో దారి అన్నట్టు చెరొక మాట చెబుతున్నారు. అధికారులకు దిక్కుదోసిన పరిస్థితి ఉందట. చివరికి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పాటిస్తున్నట్టు మరి ఆంధ్రజ్యోతి రాసింది. ఇది విశ్వసనీయ సమాచారమా, అసలు వీళ్ళకి ఊహాజనితం అర్థం కాదు. మరి ముఖ్యమంత్రి ఒకటి మంత్రి ఒకటి అనేది సహజంగా ఉండదు. ఇద్దరు ఏకాభిప్రాయంతోనే అధికారులకి దిశానిర్దేశం చేస్తారు. కానీ మరి ఆంధ్రజ్యోతి రాసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకొకటి కేటీఆర్ మాట్లాడిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్గా నిన్న ఇచ్చింది. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రసంగంలో కనకపు సింహాసనమున సునకము అన్నట్లు ఒక వార్తని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా అన్నట్లు ఒక వార్త నిన్న సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసింది. దానిపైన కాంగ్రెస్ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి వార్తని ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. మంచి పదవులకు వచ్చిన నీచ మానవులు బుద్ధి మారదు. అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను. 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకీ పెట్టి లేపుతుంది. గవర్నర్ కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు. కనకపు సింహాసనం సునకమును కూర్చోబెట్టిండి, శుభలగ్నమునందు బట్టము గట్టిన వెనకటి గుణములు ఏలమాను అను వినరా సుమతి అన్నట్లు కనకపు సింహాసనమున ఒక మంచి ముహూర్తం చూసి సునకాన్ని కూర్చోబెట్టిన వెనకటి బుద్ధి ఎట్లా మారిద్ది అనే విధంగా అర్థం వచ్చేలా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినట్టు ఒక వార్త ప్రధానంగా ఉంది. కానీ ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఓటు వేస్తే, ప్రజలు మ్యాండేట్ ఇస్తే ముఖ్యమంత్రిగా ఎన్నికైండు. మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కనక సింహాసనం సునకమని ఆ సునకంతో పోల్చడం అనేది దురదృష్టకరం. మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ ఈ సునకాలతో పోల్చడం అనేది తప్పు. ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చిన ప్రారంభంలో కొత్తలో 2014లో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో ఒక ప్రముఖ పత్రిక ఒక రకంగా అసెంబ్లీని కించపరుస్తూ, అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యుల్ని కించపరుస్తూ వార్త రాస్తే ఆ సంబంధిత పత్రికని కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు నిషేధించారు. ఎందుకంటే అవమానకరంగా, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సభ్యులను కానీ, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రిని కానీ, మంత్రులు కానీ వ్యక్తిగతంగా అవమానించేకరంగా మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం లేకుండా ఉంటే అనుకోవచ్చు 10 సంవత్సరాలు మీరు కూడా పరిపాలన చేశారు. అటువంటి వ్యక్తిగత దూషణల వల్ల ప్రయోజనం ఉండదు. మీరు రాజకీయంగా అనొచ్చు, ప్రజల గురించి మాట్లాడచ్చు, ఇంకోటి, కానీ అది చాలా దురదృష్టకరం. ఇంకోటి, మిమ్మల్ని చవటలు వెధవలు అనగలం, డిక్షనరీలు వెతికి మరీ తిట్టగలం. మీవి విలువలు లేని రాజకీయాలు, బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం. కోదండరామును మేము గౌరవించాం, కేటీఆర్ హరీష్ రావులపై జగ్గారెడ్డి ఫైర్. మిమ్మల్ని కూడా చవటలు దద్దామలు అనగలం, డిక్షనరీ ఎత్తుక్కొని కూడా మరీ తిట్టగలం. మీ విలువలు లేని రాజకీయాలు, బీజేపీది బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం అన్నట్టు కోదండరాముని ఉద్యమకారుడైన జేఏసీ
రాజకీయ చేసి కన్వీనర్గా ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తి, అన్ని పార్టీలను ఏకం చేసి అట్లాంటి వ్యక్తిని మీరు 10 సంవత్సరాలు గౌరవించలేదు. మేము ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాము, మీరు వారిపైన అక్కసు వెళ్ళగక్కుతున్నారు అన్నట్లు జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాన్ని కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపరు ప్రచురించింది. నెక్స్ట్ మనం వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ఈరోజు వచ్చిన ప్రధాన ఐటమ్స్ ఏందనేది, కర్తవ్య పథ్పై నారీ శక్తి ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్. తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కంటింజెంట్ కవాతు. సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు. గుర్రపు బగ్గీలో కర్తవ్య పథకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చీఫ్ గెస్ట్గా హాజరైన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ అన్నట్టు ఒక వార్తని నిన్న 75వ గణతంత్ర దినోత్సవాలకు సంబంధించి ఇక్కడ తెలంగాణ శకటం, అదేవిధంగా కింద రాష్ట్రపతి సంబంధించిన పిక్చర్ని ప్రధాని మోదీకి అభివాదం చేస్తున్నాడు. మోదీ రాష్ట్రపతికి అభివాదం చేస్తున్న ఇది గుర్రపు బగ్గీలో మొట్టమొదటి 40 సంవత్సరాల తర్వాత గుర్రపు బగ్గీలో వచ్చారట. బ్రిటిష్ కాలంలోని గుర్రపు బగ్గీ ఇది. ఆ గుర్రపు బగ్గీ బ్రిటిష్ కాలం సంబంధించింది. బ్రిటిష్ రాజులు దాంట్లో తిరిగారు. అయితే ఈ మన భారతదేశం పాకిస్తాన్ విడిపోయే సందర్భంలో ఈ గుర్రపు బగ్గీ కోసం వేలంపాట నిర్వహించారు. అంటే ఎవరికి దక్కాలనేది దాంట్లో టాస్లో మనకి వచ్చింది. అది ఆ టాస్ వేయటం వల్ల మనం దక్కించుకున్నాం. ఆ గుర్రపు బగ్గీ 40 సంవత్సరాల క్రితం వాడారు, మళ్ళీ మొట్టమొదటిసారికి ఇప్పుడు వాడారు ఈ రిపబ్లిక్ డే వేడుకలలో. టీఎస్పీఎస్సీ ప్రతిష్టను పెంచుతాం. కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి. చైర్మన్గా బాధ్యతల స్వీకరణ, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం. నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారట. దానికి సంబంధించి ప్రధాన వార్తగా ఇచ్చారు. టీఎస్పీఎస్సీ ప్రతిష్టను పెంచుతాం మేము అన్నట్లు మహేందర్ రెడ్డి చెప్పినట్లు ఒక వార్త ప్రధానంగా. అదేవిధంగా గవర్నర్ ప్రసంగాన్ని కూడా బ్యానర్ ఐటంగా ఇచ్చారు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం. నియంతృత్వానికి చరమగీతం, అహంకారము చెల్లదని తెలంగాణ సమాజం తీర్పిచ్చింది. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది తమిళ సై అన్నట్లు. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. వాటన్నింటినీ సరిదిద్దుకుంటాం, ముందుకెళతాం, మాట నిలబెట్టుకుంటాం, రుణమాఫీ చేస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ఇక్కడ మా గవర్నర్ గారు మాట్లాడిన మాటల్ని, ముఖ్యమైన మాటలను కొన్ని వేశారు. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది. పేదల కన్నీళ్లు తుడిచే నాదుడు లేని పాలన గతంలో చూశాం. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలన ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సెక్రటరియట్లోకి సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది అన్నట్లు వారు ఒక రకంగా రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ప్రసంగం ఒక రాజకీయ కోణంలోనే, అంటే గత ప్రభుత్వమే దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వాన్ని నియంతృత్వం విధ్వంసం చేసింది అనే మాటలను మాట్లాడటం, గవర్నర్గా మరి చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఒక పొలిటికల్ స్పీచ్ లెక్కనే ఉంది కానీ ఒక గవర్నర్ ప్రసంగం లెక్క లేదు అనిపిస్తుంది. మరి ఎందుకు అంత అనేది తెలియదు. ఇది వెలుగుకు సంబంధించి. ఇంకోటి వెలుగులోనే కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు దోచిపెట్టిండు అంటూ వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడారు. నాపై బాల్కసుమన్ ఒక ఫిర్యాదు చేస్తే ఈడీ రైడ్స్ జరిగినాయి. కేసీఆర్పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతలేవని ప్రశ్న. అన్నారం బ్యారేజీ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష. బ్యాక్ వాటర్తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్న రైతులు. కరకట్ట నిర్మించి ఆదుకుంటామన్న వివేక్ భరోసా. కేసీఆర్ను అరెస్ట్ చేయాలి. కాళేశ్వరం విషయంలో కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచిపెట్టారు. వారిని ఎందుకు, వారిపైన ఈడీ రైట్స్ జరగట్లేదు. నా పైన బాల్కసుమన్ ఒక కంప్లైంట్ చేస్తే కేంద్రానికి సంబంధించిన ఈడీ వచ్చి రైట్స్ చేసింది మా కంపెనీల పైన, మా పైన. కేసీఆర్పై ఎన్నో కంప్లైంట్ చేసినా ఎందుకు రైట్ చేయట్లేదు అని బీజేపీ ప్రభుత్వానికి కారణాలు చేస్తూ కేసీఆర్ని వెనకేసుకొస్తున్నారు. కేసీఆర్కి మీకు సంబంధాలు ఉన్నాయి అన్నట్లు ఒక కామెంట్ చేసినట్టు వివేక్ వెంకటస్వామి. అన్నారం బ్యారేజీ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష. బ్యాక్ వాటర్కి సంబంధించి కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులు కూడా వారిని కలిసిన సందర్భంలో వాళ్ళకి న్యాయం చేస్తామని ఒక హామీ ఇచ్చినట్లు ఒక వార్తను ప్రధానంగా కేసీఆర్పై ఘాటుగా కామెంట్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై భూ కబ్జా కేసు. ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా డూప్లికేట్ డాక్యుమెంట్లతో ఫ్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు.
ఇది జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వారి సతీమణి నీలిమ ఫేక్ డాక్యుమెంట్లతోని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ప్లాట్లు కబ్జా చేశారని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ చేసి ఎమ్మెల్యే పైన అదేవిధంగా వారి సతీమణి పైన వాళ్ళకి సంబంధించిన ఇంకా కొంతమంది వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ చేసి 447, 420 సెక్షన్లు పెట్టి దానికి సంబంధించి ప్రధానంగా వెలుగు పత్రికలో ఒక వార్తని ప్రచురించారు. ఎందుకంటే అధికార పార్టీ కాదు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండడం మరి పాతదా ఇది కేసు తెలియదు. మొత్తానికి భూ కబ్జా ఆరోపణలు గతంలో ఇదే జనగామ ఎమ్మెల్యేగా గతంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డిపై వచ్చినాయి, మల్లారెడ్డిపై వచ్చినాయి, అనేక మందిపై వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా కేసు పెట్టగానే ఎంక్వైరీ జరగడం జరగలేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ చేశారట బాధితుల ఫిర్యాదు మేరకు. మరి ఎఫ్ఐఆర్ చేయడం వరకే పరిమితం అయిద్దా, వారికి న్యాయం జరిగే అవకాశం ఉందో చూడాలి. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వెలుగు దిశ పేపర్ చూద్దాం. దిశ పేపర్లో ప్రధానంగా వచ్చిన వార్తల్ని. దిశలో కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు మేము సిద్ధం, కోర్టు కానీ సర్కారు కానీ అనుమతిస్తే రెడీ. హైకోర్టులో దర్యాప్తు సంస్థ అప్పటివిట్టు డైరెక్టర్ తరఫున సిబిఐ ఎస్పీ కళ్యాణ్ చక్రవర్తి దాఖలు. వచ్చే నెల 2న విచారించడానికి న్యాయస్థానం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేసేందుకు సిబిఐ సిద్ధమవుతున్నది. ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్ తరఫున హైదరాబాద్లో ఉంటున్న ఐపీఎస్ అధికారి కళ్యాణ్ చక్రవర్తి గురువారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశించినా లేక స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నా తగినంత సిబ్బంది ఇస్తే వెంటనే రంగంలోకి దిగుతామని అందులో స్పష్టం చేశారు. అఫిడవిట్పై ఫిబ్రవరి 2వ తేదీన హైకోర్టు తన నిర్ణయాన్ని వివరించింది. అఫిడవిట్లో సంచలన విషయాలట. ఇది కాళేశ్వరం పైన 40,000 కోట్లతో పూర్తయ్యేదాన్ని 2 లక్షల కోట్లకు పెంచారు. జలసంఘం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. డిపిఆర్లోని అంశాలను ఇప్పటికే గోప్యంగా ఉంచారు. భారీ స్థాయిలో ప్రజాధనం లూటీకి ప్లాను. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బుట్టదాఖలు. మల్లన్న సాగర్లో హైదరాబాద్కు ముప్పు. ఇప్పటి వరకు మాకు ఫిర్యాదులు రాలేదని ప్రాజెక్టు కోసం దొడ్డిదారిన క్లియరెన్స్లు. ద్రవ్య సంస్థల నుంచి 80,000 కోట్ల కన్నా ఎక్కువగా రుణం. అప్పుడు వీటిలో సంచలన విషయాలట. ఒక అడ్వకేటు దీనిపైన అంటే కొంతమంది బీజేపీ నాయకులు, మిగతా కొన్ని సంఘాలు, ఒక అడ్వకేట్ కూడా కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని సిబిఐని పార్టీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీ చేస్తూ వాళ్ళు ఒక పిటిషన్ మూవ్ చేశారు హైకోర్టులో. ఆ పిటిషన్ నిన్న బెంచ్ మీదకి వచ్చింది. మొన్న కాళేశ్వరంపై సిబిఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది. వాళ్ళు వేసిన కేసు కౌంటర్ దాఖలు చేస్తూ మేము రెడీగా ఉన్నాం, మీరు కోర్టు కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా డెసిషన్ తీసుకొని ఎంక్వైరీ చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇస్తే మేము రెడీగా ఉన్నాం ఎంక్వైరీ చేయడానికి కాళేశ్వరం పైన అని వారు అఫిడవిట్ వేశారు. మాకు సిబ్బందిని కేటాయించి తగినంత సిబ్బందిని కేటాయించి దానికి సంబంధించిన ఆదేశాలు ఇస్తే తక్షణమే మేము కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన పరిస్థితి. దానిపైన ఒక వార్తని ఇచ్చారు. గోడ మీద పిల్లిలా నితీష్ మెజార్టీ ఎవరికి వచ్చినా ఆయనదే అధికారం. ఇప్పటికే 5 సార్లు కూటముల మార్పు. బీహార్ పాలిటిక్స్లో ఫల్టూర్ రామ్గా ముద్ర. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూ అధినేత నిన్న పెద్ద ఎత్తున చర్చ నడిచింది. బీజేపీతోని అలయన్స్ పెట్టుకోబోతున్నారని, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోని కొలీజియన్లో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని. ఇప్పుడు జేడీయూ ప్లస్ ఆర్జేడీ మరి కాంగ్రెస్ పార్టీ దాంట్లో మహాగఠన్ అనే కూటమి పేరుతోనుంది. ఆ కూటమి నుంచి వైదొలిగి బీజేపీ మద్దతుతోని మళ్ళా ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి బీజేపీ మద్దతుతోని మళ్ళీ రీప్రమాణ స్వీకారం చేస్తారని అనుకున్నారు. ప్రచారం జరిగింది. మరి గోడ మీద పిల్లిలా ఉన్నట్లు ఒక వార్తని ప్రధానంగా వేసింది. నిన్న ఈవినింగ్ అయితే మరి వాళ్ళు పార్టీ వర్గాలు మేము లేదు ఇండియా కూటమిలోనే ఉన్నాము అని ప్రకటించారు. ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమారు అనేక సార్లు కొద్దిసార్లు బీజేపీతో కలిసి మళ్ళీ బీజేపీ పైన విమర్శలు చేసి బయటకు వచ్చి కాంగ్రెస్తో కలుస్తారు, ఆర్జేడీతో కలుస్తారు, రకరకాలుగా చేస్తారు. మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు నార్త్లో కొంత వాళ్లకు ఉన్న పరిస్థితులు, నార్త్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందనే అంచనాలతో మరి ముందుకు పోతున్నారో తెలియదు. బీజేపీతోనైతే దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది. దాన్ని బట్టి చూడాలి ఏం జరిగిందో. ఇంకోటి దీంట్లో కాస్తు కాలం ఉండాలా వద్దా, దున్నేవారు యజమానులయ్యారా, దున్నేవారు యజమానులు అవ్వరా, అనుభవదార కాలం ఎత్తివేసిన ధరణి చట్టవిరుద్ధమైనంటున్న రెవెన్యూ నిపుణులు. భూములను దొరలు దేశ్ముఖులకే కట్టబెట్టిన కేసీఆర్. అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ. కలెక్టర్ల నుంచి అభిప్రాయాల సేకరణ. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలు మాయం.
భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రెవెన్యూ రికార్డులను గత ప్రభుత్వం కంప్యూటరీకరించింది. అందులో కాస్తు, అనుభవదారు, కల్టివేషన్ కాలమును తొలగించారనే ప్రచారం జరిగింది. ఆ కాలంలో తరతరాలుగా భూములు దున్నుకుంటున్న పేదల పేర్లను తొలగించి సర్కార్ పట్టాదారు పేర్లను రాసింది. ఇలా ధరణి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 లక్షల ఎకరాల భూమికి సంబంధించి డేటాలో పేర్లు మారినట్లు ఒక వార్తని ప్రధానంగా దిశ పత్రికలు, అంటే ఇప్పుడు ధరణికి సంబంధించి కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ప్రధానంగా కాస్తు కాలం, అంటే అనుభవదారు కాలం, పట్టాదారు కాలం అని గతంలో మనకి ఉన్న పాణీళ్ళల్లో ఉండేది. ఈ ధరణి వచ్చిన తర్వాత అనుభవదారు కాలాన్ని తీసేసారు, ఓన్లీ పట్టాదారు కాలమే ఉంచారు. దానివల్ల కొంతమంది రైతులకి, బీద రైతులకి, జెన్యూన్గా ఉన్న రైతులకి నష్టం జరిగింది ఆ కాస్తు కాలం తీసేయటం వల్ల. తెలుసు, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కావడంతో భూస్వాములు మళ్ళీ ఊర్లకు వచ్చారు. దున్నుకుంటున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు. పొజిషన్లో ఉన్న పేదలను ఎళ్లగొట్టి చెరువులను కూడా చదును చేసి రియల్టర్లకు అమ్మేశారు. ప్రతి జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేక ఉన్నాయి. కాలంలో ఉన్న వారంతా కౌలుదారులేనా అంటే ఈ పట్టాదారు కాలము, కాస్తు కాలం, అనుభవదారు కాలం అని ఉండేది. పట్టాదారులు ఒకరుండి వారి దగ్గర ఏదో ఒక చేకాయితంతో సాదా బైనామాతో కొనుక్కొని సేద్యం చేసుకుంటూ ఉంటారు. వారిని అనుభవదారు కాలంలో ఉంచేది గతంలో. అనుభవదారు కాలంలో ఉంచితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఆ సాదా బైనామాలను ఏదో రకంగా పాస్బుక్ వచ్చేది. అప్పుడు ఈ పట్టాదారు కాలంలో కూడా ఈ అనుభవదారు ఉన్న పేరే వచ్చేది. అయితే ఈ ధరణి వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అసలు పట్టాదారు అనే వ్యక్తే ఉండాలి తప్ప కాలం, వేరే కాలం ఉండొద్దు, అనుభవదారు కాలం ఎందుకు అని చెప్పే ఆ కాలం మంది తీసేశారు. గతంలో దొరలు, దేశ్ముఖులు హైదరాబాద్కు వచ్చి అక్కడ నుంచి ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ భూములు అమ్మేసుకొని చేకాయితాలతో, అప్పట్లో రిజిస్ట్రేషన్లు ఉండేవి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే అవేర్నెస్ గ్రామాలలో రైతులకు ఉండేది కాదు. దానివల్ల చేకాయితాలతో వీళ్ళు అమ్మి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేక, పైసలు లేకనో, ఆ సిస్టమ్ తెలియకనో కొంతమంది రైతులు దున్నుకుంటున్నాం, మన భూమి మనకే ఉంటుందని వదిలేశారు. భూమి దున్నుకుంటున్నాం కాదనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా 2018లో ధరణి యాక్ట్ వచ్చిన తర్వాత ఆ అనుభవదారు కాలం తీసేయడంతో గతంలో పట్టాదారుగా ఉండి ఆ రెవెన్యూ రికార్డులో అమ్ముకొని పోయిన వ్యక్తి పేరే వస్తుంది. ఆ దొరలో, భూస్వాములు, దేశ్ముఖులు, ఇంకో మామూలు వ్యక్తులైన కావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి పాస్బుక్ వచ్చింది. ఇక్కడ దున్నేవాడు వేరే వాడు, పాస్బుక్ వేరే వాళ్ళకి వచ్చింది. పాతగా ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి అమ్ముకొని పోయిన వ్యక్తులకి పాస్బుక్ రావడం వల్ల లీగల్ సమస్యలు వచ్చినాయి. కొంతమంది అనుభవదారు అంటే ఎక్కడైతే ఫీల్డ్లో ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు గట్టి వాళ్ళు అయితేనే వాళ్ళని ప్రొటెస్ట్ చేశారు రాకుండా. ఫీల్డ్లో మామూలుగా చిన్నకారు రైతులైతే వాళ్ళని ఈ ఏదైతే హైదరాబాద్ నుంచి పోయిన దొరలు, దేశ్ముఖులు వాళ్ళని ఎల్లగొట్టి భూమి మీద నుంచి కబ్జా చేసుకున్న పరిస్థితి. ఇది పెద్ద ఎత్తున 18 లక్షల ఎకరాలు ఇట్లా నిరుపయోగం అయింది. 18 లక్షల ఎకరాలకు సంబంధించిన పేదల భూమి దొరలు, దేశముఖులు, భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయింది, అమ్ముకొని వచ్చిన భూమి. దీనిపైన ధరణి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు కలెక్టర్లతో మాట్లాడినారు. అసలు ఎందుకు వచ్చింది ఇది? ఎక్కడా కూడా 2018 ధరణి యాక్ట్లో అనుభవదారు కాలం తీసేస్తాను అని కానీ, అనుభవదారు కాలం ఉండొద్దు అని కానీ ఎక్కడా లేదు ఆ పాయింట్. అయినా ఎందుకు తీసేశారు అనేది ప్రశ్న. వాళ్ళ ఉద్దేశం ఏంది, దేనికోసం తీసేశారు అనేది దీని మీద వాస్తవంగా తప్పనిసరిగా దృష్టి పెట్టాలి ఈ ధరణి ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతుందో. ఎందుకంటే అనుభవదారు కాలం లేకపోవడం వల్ల కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించిన జెన్యూన్గా దున్నుకునే అర్ధ ఎకరం, ఎకరం, 2 ఎకరాలు ఉన్న చిన్నకారు రైతుల యొక్క భూమి యాజమాన్య హక్కు ప్రశ్నార్థకమైంది. అసలు వాళ్ళదా కాదా చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళకు లోన్స్ రావట్లేదు, ధరణి పాస్బుక్ లేకపోవడం వల్ల రైతు బంధు రావట్లేదు. ఇక్కడ దున్నే వ్యక్తి కాకుండా ఎవడికో పట్టణాలలో ఉన్న వ్యక్తులకి ఆ భూమి పైన రైతు బంధు వస్తుంది, బ్యాంకు లోన్లు వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా సీరియస్ అంశం. దీన్ని తప్పనిసరిగా దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా బ్యాన్ రైట్గా తెలంగాణ హక్కులకు మనమే రక్ష, నాడైనా నేడైనా పోరాడాల్సిన బీఆర్ఎస్ఏ, నీళ్లు నిధుల్లో హక్కుల కోసం గళం ఇప్పండి, మన రైతులకు అన్యాయం జరగనియద్దు, పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పోరాడాలి, బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం అన్నట్టు ఒక వార్తని. ఇది ఫామ్ హౌస్లో నిన్న తెలంగాణ ఎంపీలతోని సమీక్ష సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి పార్లమెంటు. దాంట్లో పార్టీ వ్యవహరించాల్సిన తీరు, తెలంగాణ పక్షాన కేంద్రంతో పొట్లాడాల్సిన పరిస్థితి, కేంద్రంతో పోరాటం, ఉద్యమం చేయాల్సిన పరిస్థితి, తెలంగాణ హక్కులమైన ఏ విధంగా నిలదీయాలి ప్రభుత్వాన్ని అనే విషయాల్ని చర్చించినట్లు ఒక వార్త బ్యాన్ రైటింగ్ వేశారు. కేసీఆర్ అన్న మాటలను కూడా ఇక్కడ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నదీ జలాల కోసం, వాటిలోనే
అన్యాయం జరిగితే ఇక్కడ రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రాష్ట్ర విభజన చట్టం కాలపరిమితి త్వరలోనే ముగుస్తుంది. ఆ చట్టంలోని అంశాలను మరోసారి పార్లమెంట్లో ప్రస్తావించాలి, వాటిని సాధించే ప్రయత్నం చేయాలి, పెండింగ్ హామీలను సాధించేందుకు పోరాడాలి. రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఆయిల్ ఫామ్ కనీస మద్దతు ధర నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి అన్నట్లు కూడా ఒక వార్త. తెలంగాణ సాధించుకుందే నదీ జలాల కోసం. నదీ జలాల్లో మన హక్కులపైన తప్పనిసరిగా ఉద్యమం చేయాలి, పోరాటం చేయాలి. అది ఆయిల్ ఫామ్కి సంబంధించి తెలంగాణ గత ప్రభుత్వం చాలా ప్రోత్సహించింది ఆయిల్ ఫామ్ సాగుని. దానిపైన మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం పైన ఒత్తిడి తేవాలి, మీరు రాజీ లేని పోరాటం చేయాలన్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే కాంగ్రెస్ నేతలు నోటి దురుసు, హామీలపై అడిగితే ప్రభుత్వ పెద్దలకు అసహనం ఎందుకు? 6 గ్యారెంటీల్లో 13 హామీలు కోడ్కు ముందే అమలు చేయాలి, చేయలేకపోతే హామీలను ఎగవేసినట్లే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిక. ఇది నిన్న ఎంపీలతో జరిగిన సమావేశానికి సంబంధించి ప్రధానంగా వార్త ఇచ్చారు. నమస్తే తెలంగాణలో. నెక్స్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్ ఈనాడు పేపర్లో యాడ్స్. ఈనాడులో బ్యానర్ ఐటమ్గా మళ్ళీ ఎన్డీఏ గూటికి నితీష్ సీఎంగా రేపు మరోసారి ప్రమాణం. భాజపా నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు. జేడీయూ ఆర్జేడీ బంధానికి బీటలు. బీహార్లో వేగంగా మారుతున్న పరిణామాలు. బీహార్లో అధికార కూటమి జేడీయూ ఆర్జేడీల బంధం దాదాపుగా బీటలు వారింది. భాజపా మద్దతుతో 2 రోజుల్లో జేడీయూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం మళ్ళీ ప్రమాణం చేయనున్నారని సమాచారం. ఇది నితీష్ కుమార్ సంబంధించి చాలా చర్చలు జరుగుతుంది దేశవ్యాప్తంగా. బీజేపీ కూటమితోని మళ్ళా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు, ఇప్పుడున్న ఆర్జేడీ కూటమి నుంచి బయటకు వచ్చి రిజైన్ చేయబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. మరి ఆదివారం ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నట్లు ఈనాడులో రాశారు. మరి చూడాలి ఏమవుతుందో. అదేవిధంగా పాలనలో అహంకారము, నియంతృత్వం చెల్లవు. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు, అందుకే ప్రజలు ఆ పాలకులకు చరమగీతం పాడారు. ఈ ప్రజాప్రభుత్వం తొలి ప్రాధాన్య సంక్షేమం. గణతంత్ర వేడుకల్లో తమిళసై అన్నట్లు ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి పంచాయతీలకు ప్రత్యేక అధికారులు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు జాబితా ప్రభుత్వానికి పంపిన కలెక్టర్లు. ఇది పంచాయతీలకు సంబంధించి పదవి ఈ ఫిబ్రవరి 1కి పూర్తవుతుంది. ఈలోపు ఎలక్షన్ జరిపే వీలు లేదు కాబట్టి ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు, నిర్వహించట్లేదు అని, పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే. కాబట్టి మరి పంచాయతీ సర్పంచుల పదవి కాలం అయిపోయింది కాబట్టి ప్రత్యేక అధికారులు నియమించాలని ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నట్టు, ఆ ఉత్తర్వులు కూడా ఈ నెల ఆఖరికల్లా వస్తాయి అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా ఈనాడు పేపర్ వేసింది. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బారాసానే. రాష్ట్రం తరపున పార్లమెంట్లో గలమెప్పాలి. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. కేసీఆర్ నిన్న మాట్లాడిన ఎంపీలతో రివ్యూలో చెప్పారు, తెలంగాణ పక్షాన పోరాడే బారాసా మాత్రమే, బారాసానే రాష్ట్రం తరపున గళం ఇప్పాలి అన్నట్లు వార్త. ఇంకోటి ఈ హెచ్ఎండిఏ సెక్రటరీ, అదే రెరా సెక్రటరీ అయిన శివబాలకృష్ణకు సంబంధించి కూడా ఒక వార్త. శివబాలకృష్ణ ఆమోదించిన దస్తరాలపై నిఘా, వాటి నిగ్గు తేల్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు యోచనలో సర్కారు. ఒట్టినాగులపల్లి భూ మార్పిడి ఉత్తర్వులపై ఆరా. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన దసరాలపై దృష్టి సారించాలని సర్కారు యోచిస్తుంది. రెరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఒట్టినాగులపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులు వెలువడే సమయానికి శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పురపాలక శాఖకు అధికారికంగా లేకపోయినప్పటికీ ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు ప్రధానంగా వార్త. ఈ శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు జరిగింది. దాదాపు కొన్ని 100 కోట్లు, 300-400 కోట్ల సంబంధించిన ఆస్తులు బయటపడ్డట్టు, అక్రమ ఆస్తులు. వారు నిన్న అరెస్ట్ కూడా అయింది. ఆయనకు సంబంధించి ఆయన రెరా కార్యదర్శిగా ఉన్నప్పుడు కానీ, హెచ్ఎండిఏ బాధ్యులుగా ఉన్నప్పుడు కానీ ఆయన ఇచ్చిన అప్రూవల్స్ అయినాయి, ఆయన ఇచ్చిన అనుమతులు అయింది. నాలా కన్వర్షన్స్ కానీ, హెచ్ఎండిఏ పర్మిషన్స్ కానీ, లేఅవుట్ పర్మిషన్స్ కానీ, రేరా పర్మిషన్స్ కానీ వాటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. అక్కడ ఎక్కడెక్కడ తప్పులు దొరిని, వాటి వల్ల అక్కడ ఏం జరిగింది, అవినీతి అక్రమాలు ఏం జరిగినాయి అనేది ప్రధానంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, అవన్నీ బయటికి తీసే కార్యక్రమంలో ఉన్నట్లు ఒక వార్త ఈనాడు పేపర్లో పబ్లిష్ చేశారు. అదేవిధంగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూద్దాం.
ఆదాబ్ హైదరాబాద్లో దర్యాప్తునకు సిద్ధము, దర్యాప్తునకు ఆదేశిస్తే వసతులు కల్పించాలి. మెగా కృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఆదేశిస్తేనే దర్యాప్తు. కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ ప్రకటన. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన అధికారులు, విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన కోర్టు. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోవడం దుమారం లేపింది. ఇది మేము సిద్ధంగా ఉన్నాం, సిబిఐ కౌంటర్ వేసింది నిన్న హైకోర్టులో. దానికి సంబంధించి ప్రధానంగా వార్తని ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చింది. ఇంకోటి, నేను సపోర్ట్తో వస్తున్న పార్లమెంట్లో ప్రజాగాళం వినిపించాలి, రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమే, త్వరలోనే ప్రజల్లోకి వస్తానని వెళ్ళి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సమావేశం. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది, ఎవరితోనూ సంబంధం లేకుండా పోరాడదాం, ఎంపీలకు దిశానిర్దేశం చేసిన మాజీ సీఎం కేసీఆర్ అన్నట్లు ఒక వార్త. ఇంకోటి, ఇక్కడ ఒక అవినీతి అధికారికి సంబంధించి వార్త. నకిలీ డీసీహెచ్ డాక్టర్కు ఉత్తమ డిఎంహెచ్ఓ అవార్డు. డాక్టర్ బానోత్ చందు నాయక్కు ఉత్తమ డిఎంహెచ్ఓ అవార్డు రావడం పట్ల సొంత డిపార్ట్మెంటు విస్మయం. గతంలో బానోత్ దొంగలిళ్లపై ఆదాబ్ వరుస కథనాలు. డాక్టర్ చందు నాయక్ అట మెదక్ సంబంధించి డిఎంహెచ్ఓకు నిన్న ఉత్తమ డాక్టర్గా అవార్డు ఇచ్చినట్లు, అసలు ఆయన నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం చేస్తున్నట. డీసీహెచ్ అని పిల్లలకు సంబంధించి పిడ్రియాటిక్ డాక్టర్గా గుర్తింపు ఉండాలంటే ఏదో ఒక కోర్స్ చేసి ఉండాలా. ఈయన ఓన్లీ ఎంబీబీఎస్ఏ చేశాడు. ఎంబీబీఎస్ అంటే జనరల్ మెడిసిన్ అన్నట్టు. అట్లా కాకుండా ఈయన డీసీహెచ్ అని ఒక చిన్న కోర్స్ చేసినట్టు ఆ నకిలీ సర్టిఫికేట్ తెచ్చి పిల్లల డాక్టర్గా ప్రొజెక్ట్ అయ్యి ఇప్పుడు డిఎంహెచ్ఓగా చేస్తాడు మెదక్కి. ఇట్లాంటి నకిలీ వ్యక్తులకు కూడా ఉత్తమ అవార్డు రావడంపై ఉత్తమ డిఎంహెచ్ఓ అవార్డు అట. మళ్ళీ ఉత్తమ డాక్టర్ కూడా ఉత్తమ డిఎంహెచ్ఓ అవార్డు అంటే జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు ఉత్తమ డిఎంహెచ్ఓగా ఒక నకిలీ అధికారికి ఇచ్చారని ఆదాబ్ హైదరాబాదు ఇచ్చింది. మరి ఇది చూడాలి. ఉత్తమ అవార్డు ఇచ్చేటప్పుడు వారి యొక్క కెరియర్ కానీ, వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు కానీ, వాళ్ళ సర్వీస్ కానీ, వాళ్ళ సస్పెన్షన్ కానీ, వాళ్ళ సర్వీస్లో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ చూస్తారు. మరి ఇంత మరీ గుడ్డిగా ఎట్లా ఇచ్చారు, ఇది ఎంతవరకు నిజం చూడాలి. ఎందుకంటే నకిలీ సర్టిఫికేట్లతో చేసే వ్యక్తి ఇతనిపైన అనేక కథనాలు వచ్చినాయట, దానిపైన ఎంక్వైరీ చేశారు లేదా తెలియదు. ఇట్లా ఇయటం చాలా దురదృష్టకరం. మరి ఇది సాక్షి పేపరు. చివరిగా సాక్షి చూద్దాం. సాక్షిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన ఐటమ్స్, పెండింగ్ బిల్లులైనా ఇవ్వండి, పదవుల్లోనైనా ఉంచండి, నిధులైనా విధులైనా. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో సర్పంచులు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజాస్వామ్యానికి విలువ లేదు. మేము రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికైన వాళ్ళం కాదు. సొంత నిధులతో పంచాయతీ భవనాలు, శ్మశాన వేటికలు, క్రీడా మైదానాలు నిర్మించాం. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టాం. ఇందుకోసం అప్పులు చేసి మరీ నిధులు సమకూర్చుకున్నాం. పెండింగ్ బిల్లులు రాకుంటే సమస్యల్లో మునుగుతామని ఆవేదన. పదవీకాలం పొడిగిస్తే నిధులు రాకపై భరోసా ఉంటుందని విజ్ఞప్తి. వచ్చే నెల 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అంటూ అధికారులు హడావుడి చేస్తున్నారని ఆందోళన. ఇది పెండింగ్ బిల్లులైనా ఇవ్వండి, లేదంటే పదవులైనా ఉంచండి ఇంకొక 6 నెలలు, దాన్ని నిధులైనా విధులైనని. ఎందుకంటే సర్పంచుల పదవీకాలం ఈ నెలాఖరుతో అయిపోతుంది. ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్లు వస్తారట. ఈ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వస్తే మేము ఆల్రెడీ అక్కడ క్రీడా మైదానాలు కానీ, శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, ఇట్లా రకరకాలుగా పనులు చేశాం. పనులకు పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు, బిల్లులు పెండింగ్లో ఉన్నాయి గత 2-3 సంవత్సరాల నుంచి అనేది వాళ్ళ ఆవేదన వాస్తవంగా. ఎందుకంటే స్పెషల్ అధికారుల పాలన వస్తే వీళ్ళకి విలువ ఉండదు, వీళ్ళ బిల్లులు పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. అప్పులు తెచ్చి బంగారం కుదోబెట్టి చేశారని చెప్పి కొంతమంది సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక వేదనలో ఉన్నారట. స్పెషల్ అధికారుల పాలన రాబోతుంది అని. వన్స్ మాకు స్పెషల్ అధికారుల పాలన వస్తే మాకు విలువ ఉండదు, మా బిల్లులు పెండింగ్లో పడతాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని సర్పంచులు అంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే సర్పంచ్ అనేవాడు సింబల్తోని ఎన్నికవ్వరు కాబట్టి పార్టీలకు అతీతంగా ఉంటారు కాబట్టి మమ్మల్ని ఉంచండి ఇంకొక 6 నెలలు అని చెప్తున్నారు. మరి ఎట్లా ఉంటుందో చూడాలి. ఎందుకంటే సింబల్తోని ఎన్నిక కాకపోయినప్పటికీ ఎక్కువ మెజారిటీ సర్పంచులు టీఆర్ఎస్ పార్టీతోనే అలయన్స్గా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పరిస్థితి. మరి ఏం చేస్తారని చూడాలి. ఎందుకంటే ఇది కొంతవరకు గత ప్రభుత్వం యొక్క తప్పిదమే. పాపం వాళ్ళు లక్షల పెట్టుబడులు పెట్టి ఆడ పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బిల్లులు మంజూరు చేయలే. ఆ బిల్లులను వేరేకెళ్ళి డైవర్ట్ చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు, ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్రం ఇవ్వాల్సిన గ్రాంట్లు, వీటన్నిటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరే వాటికి వాడుకోవటం వల్ల ఈరోజు సర్పంచుల యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సర్పంచులు ఇవాళ బజారున పడే పరిస్థితి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిధుల డైవర్షన్ వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇది
తెలంగాణకు సంబంధించిన న్యూస్